అండి ఇక్కడ నేను వింటేజ్ ఫ్రేమ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అయితే ఇక్కడ మేము ఇలా కృష్ణుడి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా సేమ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నాము. సో మనకు కావాల్సిన సైజులో అయితే ఇలా ఫొటోస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫోటోని లామినేట్ చేసుకోవాలన్నమాట. సో లామినేట్ అంటే ఏం లేదండి, జస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ని ముందు వెనకాల ఇలా బోత్ సైడ్స్ అంటించుకోవాలి. సో ఇలా చేస్తే మన ఫోటో చినగకుండా చాలా ప్రొటెక్టివ్గా సెక్యూర్గా అయితే ఉంటుంది. అలానే ఫోటో మంచి షైనింగ్ కూడా ఉంటుందన్నమాట. సో మనం ఈ విధంగా నీట్గా లామినేట్ చేసుకొని తర్వాత ఇలా ఒక ఫ్రేమ్ తీసుకొని మేమైతే ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ ఫ్రేమ్కి ఇప్పుడు బ్యాక్ సైడ్ చక్కగా ఫోటోని అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట. సో నీట్గా ఇలా 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, మనకు కావాల్సిన క్యూట్ కృష్ణుడి ఫోటో ఫ్రేమ్ అయితే తయారైపోయింది. సో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఫోటో ఫ్రేమ్ అయితే తయారు చేసుకోవచ్చండి. సో చాలా బాగుంది కదా. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్